వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. లోకాయుక్తను కలిసింది బీఆర్ఎస్ బృందం. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేసింది. పరిహారాన్ని నిర్వాసితులకు కాకుండా ఇతరులకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ పాస్ పుస్తకాలు, పట్టాలు సృష్టించి కోట్ల రూపాయలు అస్మదీయులకు, అనుయాయులకు కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరలేపారని తెలిపారు. సీఎం రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఈ కుంభకోణం వెనుక ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకాయుక్తను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు పట్టం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో అవకతవకల గురించి ఇవాళ మొత్తం సమాచారం సేకరించి ఆ అవకతవకలంటూ బయటపడుతూ ఇవాళ లోకాయుక్త గారికి వకీల్ ముఖాంతరం ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూసేకరణ లబ్ధిదారులు పేర్లు మార్చి దొంగ పాస్బుక్లు పెట్టి వేరే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళని ఇచ్చేసుకొని కాంగ్రెస్ నాయకులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కుమ్ముక్కై వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళు అందరం పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఎత్తిపోత పథకంలో మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్లో భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. దాని మీదనే ఈరోజు లోకాయుక్త కేట్లో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడైతే డూప్లికేట్ రైతులు దొంగ పాస్బుక్లు ఉన్నారో వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చినారు. అసలైన రైతులను పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరఫున లోకాయుక్తలో పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు అక్కడ అడ్వకేట్ గారిని కూడా పెట్టినాం. ఇదే కాకుండా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి గారితో పాటు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కుమ్ముకై మొన్ననే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక రైతుకు 12 ఎకరాల భూమి ఉంటే 7 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వడం, ఒక రైతుకు 7 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకు 1 ఎకరాకి నష్టపరిహారం ఇవ్వం. అలాంటి రైతులు చాలామంది ఉన్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా, లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీద మీరు విజిలెన్స్తో ఎంక్వైరీ పెట్టండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. కొడంగల్ లిఫ్ట్ కింద ఏదైతే నారాయణపేట మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఏదైతే నడుస్తూ ఉందో దాని కింద ఎవరైతే కోల్పోతున్నారో భూమిని వాళ్లకు ఇవ్వకుండా బేనామీ పేర్లు పెట్టి వాళ్లకు డబ్బు ఇప్పించి దాంట్లో కూడా భాగస్వాములుగా అవుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సార్. దాంట్లో అక్కడున్న పిఎల్ కానీ అక్కడున్న వాళ్ళ మేమైతే మామలు అంటాం వాళ్ళ మామూలు కానీ ఏజెంట్లను పెట్టి మరి మీకు కావాలంటే ఆ ఏజెంట్ల ఫోటోలు కూడా చూపిస్తా, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాం కావాలంటే. ఎంత దౌర్భాగ్యం అంటే ఇట్లాంటి గవర్నమెంట్ మేము ఎన్నడూ చూడలేదు సార్. మా దగ్గర బీమా ప్రాజెక్ట్ ఉంది మక్తల్లా. ఈరోజు ఎంత ఇదిగా బీమా ప్రాజెక్ట్ నడుస్తూ ఉందంటే అసలు కేసీఆర్ సార్ని గొప్పగా మెచ్చుకోవాలి. మేము ఎప్పుడో కలలుగా నేను చిన్నప్పటి నుంచి బీమా వస్తుందా రాదా అంటే ఈరోజు సార్ దాన్ని సహకరించి చేసి 2 లక్షల ఎకరాలకు నీరు వారించుకుంటున్నాం సార్. కానీ కొడంగల్ నుంచి పోయే నీళ్ళు ఏవైతున్నాయో అది మాకైతే సాధ్యం అనిపించటం లేదు, అయితే కూడా అనుకోవటం లేదు ప్రాజెక్టు.